విద్యార్థుల సమస్యలపై నిరంతరం తన గళం వినిపిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు మనతో ఉన్నారు. రవిచంద్ర గారితో మాట్లాడి విద్యార్థుల సమస్యలేంటి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వారు చేస్తున్న పోరాటాలేంటి తదితర అంశాలు మాట్లాడి తెలుసుకుందాం. రవిచంద్ర గారు నమస్తే. మీరు ఇటీవల విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు అయితే ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కోటి సంతకాలు కూడా బాగా జరిగినాయి. కోటి సంతకాలకి ఇది మెడికల్ కాలేజీలు పీపీపీ విధానాలకు తీసుకెళ్తానని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేశారు. దీనికి విద్యార్థుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 8,640 కోట్ల రూపాయలతోటి 17 ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి, దానికి అనుబంధంగా ఆసుపత్రి ఉంటుంది. తద్వారా అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే పేద వర్గాల వారికి మంచి వైద్యం అందుతుందనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలను ఏర్పాటు చేశారు. అందులో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 7 కళాశాలలో తరగతులు కూడా ఆరంభించారు. ఈ రాష్ట్రానికి 750 మెడికల్ సీట్లు కూడా తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి రాకముందు రాష్ట్రంలో 2,200 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక ఒకేసారి 2,550 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తద్వారా ఏం జరిగింది? 4,950 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో పేద వర్గాల వారికి అందుబాటులో వచ్చాయి. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో 7 కళాశాలలో తరగతులు కూడా ఆరంభించి మిగిలిన 10 కాలేజీలను పూర్తి చేద్దాం అనుకొని వివిధ నిర్మాణ దశలు అవి ఉన్నాయి. ఈలో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన డే 1 ఏం చేశారు? పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ సీట్లు మాకొద్దని లేఖ రాశారు. దీని ద్వారా ఏం జరిగింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, ఓసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు పాడేరు పులివెందుల్లో మెడికల్ విద్యను అభ్యసించడానికి అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు. నష్టపోయారు పిల్లలు. ఇప్పుడు నిర్మాణ దశలో 50%, 60%, 70%, 40% నిర్మాణ దశల్లో ఉన్న మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 10 కాలేజీలని వీటిని ప్రైవేటీకరిస్తాం, పీపీపీ మోడ్కి ఇస్తామని ప్రభుత్వం తేల్చెప్పింది. ఆల్రెడీ 5 కాలేజీలను కూడా సర్క్యులర్లు, జీవోలు ఇవన్నీ జారీ చేసి ఆ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని తీర్మానం చేసి జీవోలు పాస్ చేసి మొత్తం సమాయత్తం చేసుకున్నారు. పేదవాళ్ళకి మంచి వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి సంకల్పంతో, ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఏర్పాటు చేస్తే వాటిని ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? పేద వర్గాల వారికి వైద్యం ఉచితంగా అందదు. వైద్యం అందని కారణంగా పేద వర్గాల వారు చాలా నష్టపోయే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే విద్యా వైద్యం అనేది 2 కళ్ళు లాంటివి. వాటిని అద్భుతంగా పేద వర్గాల వారికి, కింది స్థాయి అట్టడుగు శ్రామిక వర్గాల వారికి అందజేయడం కోసం ఒక మంచి ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న మిగిలిన 3 ఏళ్లలో వాటిని పూర్తి చేయడం కోసం సంకల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, ఓసీ, మైనారిటీ వర్గాల వారికి మెడికల్ విద్య అందకుండా ఒక అందాన్ని ద్రాక్షగా మార్చేశాడు. కాబట్టి ఈ ప్రైవేటీకరణను నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 రోజులు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ, 1 కోటి సంతకాల సేకరణకు పిలిపించి సంతకాల సేకరణ చేసి మొన్న డిసెంబర్ 18వ తారీఖున గవర్నర్ గారికి 1 కోటి సంతకాల సేకరణ వినతిపత్రం అందజేశారు. ఈ రాష్ట్రంలో పేద వర్గాల వారికి వైద్యం కావాలనే ఒక మంచి లక్ష్యంతో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రైవేటీకరిస్తున్నారనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన ఆందోళనని చేశారు. అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత నుంచి ఒక అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కావాలి. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్లో టాప్ 10 ర్యాంక్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాలేజీ ఎంపిక చేసుకునే వాళ్ళు? ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఈ కాలేజీలను ఎంపిక చేసుకునేవాళ్ళు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలో సీటు రావడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిల్లలు ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో టాప్ 10 ర్యాంక్ కాదు, టాప్ 5 ర్యాంకు, టాప్ 20 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీని ఎంపిక చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు పీపీపీ ద్వారా అదనపు సీట్లు వస్తాయి, మంచి వైద్యం అందుతుంది. ఏ విధంగా అందుతుంది? ఓపీ ఫీజు కట్టాలి. ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న ప్రైవేట్ వాళ్ళు లాభాపేక్ష లేకుండా ఈరోజు కాలేజీలు నిర్వహిస్తారా? మేము అడుగుతా ఉన్నాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ కాలేజీలని అది తీసుకొని
ప్రభుత్వ కాలేజీల ద్వారా ఆదాయ మార్గాన్ని పెంచుకొని లాభం కోసమే కాలేజీలు నిర్వహిస్తారు, కానీ పేదవాళ్ళకి ఉచిత మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తారా? ఈ చిన్న లాజిక్ని ఈరోజు ప్రభుత్వం మర్చిపోలేదు. ప్రభుత్వానికి తెలుసు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్లో వైద్యం ఖరీదుగా మారుతుందని ప్రభుత్వానికి తెలుసు. కానీ ఇక్కడ చంద్రబాబు ఏం చేస్తున్నారు? చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? తన బినామీలకి, తన అనుచరులకి, తన కార్పొరేట్లకి ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లలాగా దోచిపెట్టడం కోసమే ఈ ప్రైవేటు భాగస్వామ్యం అనే ఒక నాటకాన్ని రక్తి కట్టించి ప్రైవేటు వాళ్ళకి వస్తుంది. ప్రైవేటు వాళ్ళు ప్రభుత్వం మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాల ఎంతుంది? 890 ఎకరాల విస్తీర్ణం. ఒక్కో మెడికల్ కాలేజీ ఆస్తి ఎంత? సుమారు 100 కోట్లు, 1,00,000 కోట్లు, టోటల్గా 1,00,000 కోట్లు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ రంగంలో మెడికల్ విద్యని పేద వర్గాలకు దూరం చేసి తన కార్పొరేట్లకి, తన బినామీలకి ప్రభుత్వ ఆస్తులు దోచిపెట్టి కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ జపం చేస్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేశారు కాబట్టి వాటిని మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు పూర్తి చేయాలి, మనకెందుకు అవసరం అనే ధోరణితోటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మిగిలిన కాలేజీల్ని, అసంపూర్తిగా ఉన్న కళాశాల నిర్మాణాలని పూర్తి చేయకుండా ప్రైవేటు వారికి ఇచ్చి ప్రైవేటు వారి ద్వారా లబ్ధి పొందేందుకు ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లబ్ధి పొందేందుకు తన బినామీలకి ఇచ్చేందుకే ఇది మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా పేద వర్గాల వారికి ఎంబీబీఎస్ విద్య ఉచితంగా అందాలి. మన జగన్ గారు ఏర్పాటు చేసిన కాలేజీలకి పీజీ మెడికల్ సీట్లు 70 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది. మళ్ళీ ఈరోజు నిన్నగాక మొన్న ఒక ప్రకటన ఇచ్చారు, మీ రాష్ట్రంలో మెడికల్ సీట్లు అదనంగా కావాలంటే దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్లో అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్ గారు నిర్మాణం చేసిన 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ తరగతిలో 2వ సంవత్సరం కూడా పిల్లలు జరుగుతూ ఉన్నాయి. మనకి సీట్లు కావాలని లేఖ రాస్తే మనకున్న ఎక్విప్మెంట్స్ ఆధారంగా సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి జగన్ గారు పేదవాళ్ళ కోసం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్పొరేట్లకి, బినామీలకు అనుకూలంగా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే ప్రభుత్వ వైద్య విద్య పేదలకి క్వాలిటీ నాణ్యతతో అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు వాటిని తన బినామీలకి, కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసమే ఇటువంటి ప్రైవేటీకరణ జపం చేస్తూ ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 రోజుల ప్రోగ్రాం క్యాంపెయిన్ చేసి అంతిమంగా గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ అందించారు. ఇకనైనా ఈ ప్రభుత్వం దీనిలో ఈ మొత్తం 60 రోజుల కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని నిరసించారు, వ్యతిరేకించారు, సంతకాలు స్వచ్ఛందంగా చేశారు. ఈ సంతకాల సేకరణ మీద కూడా, సంతకాలు చేసిన వారి మీద కూడా ఈ ప్రభుత్వం, ఈ కూటమి నేతలు విరుచుకుపడతా ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మీ సవాలు విసురుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సేకరించిన 1 కోటి సంతకాల సేకరణ ప్రతుల్లో ఏదో ఒక పేపర్ మీరు తీసుకోండి, అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్కి మీరు ఫోన్ చేయండి. మీరు స్వచ్ఛందంగా చేశారా, వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా చేశారా అనే ఫీడ్బ్యాక్ మీరు తీసుకోండి, మీకు అర్థమవుతుంది. రెండోది, ఆ ఫోన్ నెంబర్కి అటాచ్ అయిన ఆధార్ కార్డు ఉంటుంది, మీరు ఆధార్ కార్డు ఓపెన్ చేయండి, ఏ స్టూడెంటు, ఎవరు, ఏ పౌరుడు సంతకం పెట్టాడనే వివరాలు తెలుస్తుంది. అంతే తప్ప మీరు విమర్శలు చేసి దాన్ని ప్రాపగండ చేసి ఒక అబద్ధాన్ని పదే పదే నమ్మించడం కోసం ఎల్లో మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో 175 నియోజకవర్గాల్లో విజయవంతంగా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు భాగస్వామ్య సంతకాలు స్వచ్ఛందంగా చేశారు. ఇది విజయవంతంగా జరిగింది. తదుపరి ఈ ప్రభుత్వం దిగిరాకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించడం కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. దాని మేరకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మరిన్ని ఉద్యమాలు నిర్వహించడానికి మేము సమాయత్తంగా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఆ విషయంలో, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన అనేటువంటి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెండింగ్ లేకుండా ఇచ్చారని చెప్తున్నారు వైసీపీ నేతలు. ఇక్కడికి వచ్చేసరికి చాలా పెండింగ్లు ఉన్నాయని గత కొద్ది రోజులుగా మీ విద్యార్థి విభాగం నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎంత ఉంది ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, దాని మీద పోరాటాలు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 8 టర్ములు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. 8 టర్ములు అంటే టర్మ్కి 700 కోట్లు, 5,600 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ రావాలి. 2,200 కోట్లు స్కాలర్షిప్ రావాలి. మొత్తం ఎంత? 6,800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఫీజులు విద్యార్థులకు అందించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1 టర్మ్ మాత్రమే ఇచ్చారు, మిగతా రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదంటుంది. మరి ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల ద్వారా
విజయవాడ గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వీళ్ళు ముగ్గురు ప్రతి వారం ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ వెళ్తున్నారు. దీని ఖర్చు ఎంత, దీని ఆదాయం ఎంత, దీని ద్వారా వీళ్ళు చేస్తున్న వృధా ప్రజాధనం ఎంత వృధాగా ఖర్చు అవుతుంది, ఇవన్నీ లెక్కలు వేసుకోవాలి. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదనే పేరుతోటి ఈరోజు పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి, ఫీజు మొత్తం మీరు చెల్లించండి, మీరు ఇప్పుడు ఫీజు చెల్లించండి, ప్రభుత్వం మీ ఫీజు ఇచ్చాక మీకు తిరిగి చెల్లిస్తామని వాళ్ళు అంటున్నారు. ఇక నష్టపోయేది ఎవరు? ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కాలేజీలో కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన విద్యార్థులు ఈరోజు 55,000, 60,000, 75,000 రూపాయలు ఫీజులు చెల్లించాలంటే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాలేజీలు అండర్టేక్ లెటర్లు తీసుకొని పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వాల్సి వస్తే పలానా టైంలో మేము ఇస్తాము అని పిల్లల దగ్గర లేఖలు రాయించుకొని అండర్టేకింగ్ లెటర్స్ తీసుకొని హాల్ టికెట్లు ఇస్తున్నారు. సెమ్ ఎగ్జామ్స్కి అటెండ్ కావాలంటే పిల్లలు ఫీజు మొత్తం కట్టాల్సిందని కాలేజీ యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నాయి, అల్టిమేట్ ఇస్తున్నాయి విద్యార్థులకి. ఇక కాలేజీ యాజమాన్యాలు కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాయి. కాబట్టి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడగకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నారు? విద్యార్థి సంఘాలు ఫీజులు ఇవ్వాలని కోరితే మీరు ఫీజులు అడిగితే అది కాలేజీ యాజమాన్యాల తరపున మాట్లాడినట్టు అవుతుంది, రాజకీయాలు మాట్లాడినట్టు అవుతుంది. మీరు ఆ విషయాన్ని మాట్లాడొద్దు, మా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పటికే ఒక 100 కోట్లు మా నాన్నతోటి బాగా నేను ఫైట్ చేసి ఒక 100 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నానని ఆయన చెప్తా ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టేది మీ జేబులోంచి కాదు, మీ కుటుంబ సొంత ఆస్తి కాదు, ఇది ప్రజాధనం. విద్యార్థులకి మీరు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పటికీ కోర్సు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సెమ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే సెమ్ ఎగ్జామ్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా విద్యార్థులు తీవ్రంగా మానసిక ఆవేదన గురవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల్ని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుంది. పైగా ఫీజులు ఇవ్వాలని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే డిసెంబర్ 8వ తారీఖున మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల్ని అమానుషంగా అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించుకొని తాడేపల్లి, మంగళగిరి, తెనాలి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో తిప్పి అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి తీసుకొని వచ్చి తాడేపల్లితో ఆ తర్వాత రిమాండ్కి పంపించి కేసులు 41 నోటీస్ ఇచ్చి చాలా హంగామా, ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. మీరు రాబోయే రోజుల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఉద్యమిస్తూ ఉన్నాం. ఫీజుల కోసం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకునే విధానాన్ని తక్షణమే స్వస్తి పలికి ఫీజులు ఒకేసారి మొత్తం విడుదల చేయాలి. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మీరు పదే ప్రత్యేక విమానాలు ఉదయం టిఫిను అమరావతిలో చేసి, మధ్యాహ్నం డిన్నరు తిరుపతిలో చేసి, మధ్యాహ్నం భోజనం లంచ్ తిరుపతిలో చేసి, డిన్నరు హైదరాబాద్లో చేసే విధంగా మీరు సర్కిల్ చేస్తూ ఉన్నారు, రౌండ్స్ తిరుగుతూ ఉన్నారు ప్రత్యేక విమానాల ద్వారా. ఇప్పటికీ 70 సార్లు 80 సార్లు ప్రత్యేక విమానాల ద్వారా విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే ఖర్చులో సగమైన ఈరోజు విద్యార్థులకు ఇస్తే ఫీజులు కొంత విద్యార్థులకు అందాయి. తద్వారా విద్యార్థులు చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. నిజానికి ఈ ప్రభుత్వం క్వార్టర్ ఫీజులు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళ తన పాలనలో 2 ఏళ్ళు కోవిడ్ వస్తే 3 ఏళ్ళు టంచనగా ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇస్తున్నాము అనే వివరణతో విషయాలన్నీ పత్రికల్లో ముందే ప్రకటించి ఆ క్వార్టర్ ఫీజుల్ని తల్లుల ఖాతాలో జమ చేశారు. ఆ తల్లులు వాటిని తీసుకుని వెళ్ళి కాలేజీకి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారనే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి ఫీజులు చెల్లించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఫీజులు ఇస్తే, మీరు టర్మ్ ఫీజులు ఇవ్వము, ఒకేసారి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తామని చెప్పి అది కూడా రిలీజ్ చేయకుండా ఇప్పటికి 19 నెలలు ఈ ప్రభుత్వ పాలన గడుస్తూ ఉంది. ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల్ని తీవ్రంగా ఇబ్బందులు గురి చేసి విద్యార్థులు కాలేజీలు మానేసి పార్ట్ టైం ఉద్యోగాలకి, వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్న ఒక దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పథకం అమలులో ఒక్క విద్యార్థి కూడా కాలేజీ మానేసి బయటికి సొంత పనులకు కానీ పార్ట్ టైం ఉద్యోగాలకి వెళ్ళిన పరిస్థితి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులు కోర్సులు మధ్యలోనే వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకి, చేస్తున్న పనులకి, ఆచరణకి ఏమాత్రం పొంతన లేదు. ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థులను ముంచే ప్రభుత్వం, ఒక రకంగా షాడిస్టు పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. ఇకనైనా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రిగా ఈరోజు నారా లోకేష్ గారు ఉన్నారు.
ఆయన తన విద్యాశాఖను వదిలేసి మొత్తం షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కనుకే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా రీఎంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి. లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతాం, విద్యార్థుల తరపున పోరాడతాం. మీరు జైళ్ళు మా ఉద్యమాలని ఏమాత్రం ఆపలేవు. మీరెంత దమనకాండ, మీరు ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంతకంటే ఎక్కువగా మేము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాడు నేడుని తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు అనేది బాగా అమలు చేశారు. ఆ నాడు నేడు పనులు ఆగిపోయినాయా, కొనసాగుతున్నాయి అనేది అందులో స్పష్టత లేని పరిస్థితి ఉంది ఇవాళ. అయితే ఈ విద్యార్థులను కలవటానికి ప్రత్యేకంగా సెట్లు వేసుకుంటున్నారని చెప్పినటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానిపైన ఎలా చేస్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 2 సార్లు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. మొన్న 5వ తారీఖు కూడా జరిపారు, డిసెంబర్ 5 ఎక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి గారు వెళ్ళారు. న్యాచురల్గా సాంప్రదాయబద్ధంగా తరగతి గదిలోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడి, పిల్లలతో ఇంటరాక్షన్ అయ్యి, పిల్లల సమస్యలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడాల్సిన ప్రభుత్వ పెద్దలు క్లాస్ రూమ్ సెట్టింగ్ వేసుకొని భారీ హంగామా చేసి ఏ పిల్లల్ని అందులో కూర్చోబెట్టాలని ఎంపిక చేసిన పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు ముందే ట్రైనింగ్ ఇచ్చి ఏం మాట్లాడాలని ఇంత భారీ సెటప్ చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈ ప్రభుత్వం నిర్వహించింది. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అద్భుతంగా నాడు నేడుతో పాఠశాలను తీర్చిదిద్దారు. అసలు నాడు నేడు ఆనవాళ్ళు కనపడకుండా ఉండడం కోసం ఈ సెట్టింగ్ వేశారనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవం అది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుందరంగా, అద్భుతంగా తరగతి గదుల్ని నిర్మాణం చేసి తీర్చిదిద్ది నాడు నేడు అంటే అంతకుముందు ఎలా ఉన్నాయి, మేము ఎలా చేసాం అని జగన్మోహన్ రెడ్డి గారు గతం కంటే భిన్నంగా తరగతి గదుల్ని, పాఠశాల భవనాల్ని, కొత్త పాఠశాలని నిర్మాణం చేసి కార్పొరేట్ పాఠశాలకి ధీటుగా తయారు చేస్తే మీరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసి జగన్ గారు నిర్మాణం చేసి సుందరంగా తీర్చిదిద్దిన తరగతి గది కనిపిస్తుందనే ఒక భయాందోళనతోటి మీరే క్లాస్ రూమ్ సెట్టింగ్ చేసి దానికి సినిమా డెకరేట్ చేసి, సినిమాలో చేసినట్టు ఒక డెకరేషన్ చేసి పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లలతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు అడిగారు 82x1 ఎంత అని ఒక స్టూడెంట్ని అడిగితే వాడు 83 అన్నాడు. అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు? ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం నేర్పుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చారు. నాడు నేడు 32,000 పాఠశాలలో అమలు చేసేందుకు 2 స్టేజెస్ 2 దశల్లో నిర్మాణం చేశారు. ఒక దశ పూర్తయింది, 2వ దశ కూడా పూర్తి చేసే టైంకి ప్రభుత్వం మారింది. 2వ దశ కూడా సగం ప్రారంభమైంది. దీనికోసం 13,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడుని ఎందుకు ఎత్తేసింది? ఒక్క తరగతి గది నిర్మాణం చేయరు, ఒక స్కూల్ బిల్డింగు నిర్మాణం చేయరు, దానికి బడ్జెట్ ఇవ్వరు, పిల్లలకి పాఠాలు చెప్పడానికి టీచర్ పోస్టులు ఇవ్వరు, క్రెడిట్ చోరీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడు తరగతి గది ఎక్కడ కనపడుతుందో అనే ఒక క్రెడిట్ చోరీని మీరు కొట్టేసి తరగతి గది సెట్టింగ్ వేసి భారీ హంగు ఆర్భాటాలతోటి మీరు చేస్తే ఈరోజు ప్రజలకు తెలియదా? ప్రజల్ని నమ్మించడానికి మీ ఎల్లో మీడియా విశ్వ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిజంగా చిత్తశుద్ధితోటి ఆచరణాత్మక పనులు చేసి ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. 32,000 పాఠశాలల్ని 13,000 కోట్ల రూపాయలతోటి అద్భుతంగా తయారు చేసి నాడు నేడుని చేస్తే మీరు నాడు నేడుని అటకెక్కించి అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకుండా, తరగతి గదులను పూర్తి చేయకుండా, మీకు నచ్చినట్టు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతోటి మీరు రాజకీయాలు మాట్లాడి మీ టీడీపీ నేతలను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి, జనసేన నేతలను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక రాజకీయ ప్రచార వేదికగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఈ ప్రభుత్వం వాడుకుంటూ అటు తల్లిదండ్రుల్ని, ఇటు విద్యార్థుల్ని, అటు పౌరుల్ని, ప్రజల్ని నమ్మించి మోసం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది మనకు అర్థమవుతూ ఉంది. నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీకి మీరు రండి, ఆశ్రమ పాఠశాలకు రండి, హాస్టల్స్కి వెళ్ళండి, విద్యార్థుల సమస్యలను తెలుసుకోండి, తద్వారా ఏం చేయాలనేది మీరు పరిశీలన చేయండి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, వీటికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉద్యమిస్తాము. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ సంక్షేమ హాస్టల్ని తీసుకుంటే కూడా ఫుడ్ పాయిజన్ చోటు చేసుకోవడం, చాలామంది ఆసుపత్రులు పాలవడం, మెయిన్గా ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించి కూడా అంటే ఇక్కడ ట్రైబల్ ఏరియాసే కాదు, సిటీకి దగ్గరగా ఉన్నటువంటి హాస్టల్స్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది సంక్షేమ హాస్టల్ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు 8, 9, 10వ తరగతి విద్యార్థులకి
రూపాయలు మెస్ ఛార్జ్ చేశాడు. తర్వాత 1 to 7th వరకు 1400 మెస్ ఛార్జీ పెంచారు. చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం కాస్మెటిక్ ఛార్జీలు 75 రూపాయలు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 200 చేశారు. ఒక కిట్ అందించారు, ఏకంగా కిట్టే ఇచ్చారు. ఆ కిట్లో ఆయిల్ డబ్బా, పిల్లలు తలకు రాసుకునే జుట్టుకు రాసుకునే ఆయిల్, సోప్స్, పౌడర్ డబ్బా, ఈ కాస్మెటిక్స్ అన్నీ ఆ కిట్లో ఉండే కిట్స్ ఇచ్చారు. చంద్రబాబు గారు ఏం చేశారు, అంతకుముందు 75 రూపాయలు ఇచ్చారు. 75 రూపాయలతో ఏం చేస్తారు, ఏం సరిపోతాయి? హాస్టల్స్లో ఏ మెనూ ఎప్పుడు పెట్టాలో ఒక చార్ట్స్ పెట్టేవాళ్ళు. ఆ మెనూ బోర్డు ప్రకారమే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ మెనూని ఎప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏది పెట్టాలి అనే ఒక మెనూ బోర్డ్స్ ఉండేవి. ఆ మెనూని అమలు చేయకపోతే సంక్షేమాధికారుల మీద ప్రభుత్వం పెద్దలు మానిటరింగ్ ఉండేది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ల మానిటరింగ్ ఉండేది. జిల్లా కలెక్టర్ల స్థాయిలో బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్ల డిప్యూటీ డైరెక్టర్ల పర్యవేక్షణ జరిగేది. కింద ఏటీడబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూ, బీసీడబ్ల్యూ వీళ్ళ పర్యవేక్షణ జరిగేది. కాబట్టి ఇన్ని లేయర్స్లో పర్యవేక్షణ అద్భుతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం కుప్పకూలిపోయింది. ఈరోజు ఆశ్రమ పాఠశాలలో, ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఈ ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో ఇప్పటి వరకు 120 మంది పైగా విద్యార్థులు చనిపోయారు. నిన్నగాక మొన్న అల్లూరు సీతారామరాజు హాస్టల్లో కూడా జిల్లాలో ఒక హాస్టల్ విద్యార్థి చనిపోయాడు. వాంతులు, విరేచనాలు, కిడ్నీ సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్. మన కేజీహెచ్లో ఎంతమంది పిల్లలు, మన్యం జిల్లా పిల్లలు మొత్తం కేజీహెచ్లో చికిత్స తీసుకుంటా ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రండి నారా లోకేష్ గారు, మీ బాబుకి, మీకు, మీ బాబు అంటే మీ పిల్లాడు దేవాన్ష్కి, అదేవిధంగా మీ కుమారుడు దేవాన్ష్కి, అదేవిధంగా మీరు వచ్చి మా హాస్టల్లో వాటర్ తాగండి, మా హాస్టల్లో భోజనం చేయండి. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉండే హాస్టల్లో భోజనం చేయడం ద్వారా ఈ హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది మీకు అర్థమవుతూ ఉంది. కానీ హాస్టళ్ళ నిర్వహణ పట్ల ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. హాస్టల్ విద్యార్థులు క్వాలిటీ లేని, నాణ్యత లేని భోజనం తిని అనారోగ్యానికి పాలై కలుషిత వాటర్ తాగి విద్యార్థులు మరణమృదంగం జరుగుతూ ఉంటే హాస్టల్లో ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. హాస్టల్ చిన్నారులు పిట్టల్లా రాలిపోతూ ఉంటే దాని మీద రాజకీయాలు చేస్తూ, రాజకీయాలు మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల్ని గాలికి వదిలేసి కనీసం నాణ్యత లేని భోజనం ఇస్తుంది, క్వాలిటీ ఇవ్వడం లేదు. ఇలా అనేక రకాల సమస్యలు ఈరోజు హాస్టల్లో ఉంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేని ఒక దయనీయమైన, దుర్మార్గమైన స్థితిలో ఉంది. అందుకని హాస్టల్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి హాస్టల్ విద్యార్థులకి మెరుగైన విద్య, మెరుగైన భోజనము, మెరుగైన వసతులు కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థల్ని నీరుగార్చి కుప్పగూల్చి అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వం విషప్రచారం చేస్తుంది తప్ప ఎక్కడ ఆచరణలో వాటి మీద, ఆ సమస్యల మీద స్పందన లేదనేది ఈ సందర్భంగా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏదైతే సంక్షేమ హాస్టల్ ఉన్నాయో హాస్టల్ని అయితే పూర్తిగా నిర్వీర్యం చేశారని, విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై అయితే తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేశామని, ఈ సందర్భంలో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో తీసుకెళ్తాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కూడా విజయవంతం చేశామని, దీనిలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని చెప్పని మనకెవరు ఇప్పుడే ఏదైతే రవిచంద్ర స్పష్టం చేస్తున్నారో మనం చూడవచ్చు. అయితే భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు సాగిస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.